हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल तेलुगु फ्रेंड्स इदी 2025 TVS Radeon 110 OBD 2B की अपडेट చేసిన వెహికల్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయి. చాలా మంది స్టార్ సిటీ గాని స్పోర్ట్ గాని కొంటారు, ఈ వెహికల్ ని స్కిప్ చేస్తారన్నమాట. కానీ ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వెహికల్ కొంటారు. సో ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వెహికల్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 109.7 cc BS 6.2 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 8.19 PS పవర్ 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ఇక్కడ ఇంజిన్ చూడొచ్చు, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ ఎలా అయితే ఉండిద్దో అలా అయితే ఉందన్నమాట. కొద్దిగా యూనిక్ గా అయితే ఉంది కదా ఇంజిన్ కలర్ అయితే. ఈ వెహికల్ లో 4 గేర్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ స్మూత్ గా ఉందా లేదా, అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను GoPro వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. చైన్ అయితే పూర్తిగా కవర్ చేస్తుంది. ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు చైన్ విషయంలో. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం మీకు 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా చిన్న డ్రమ్ బ్రేక్ అన్నమాట. బ్రేక్స్ మాత్రం మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే ఆగట్లేదు. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ ఆగాలి అంటే ఖచ్చితంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండాలన్నమాట. ఈ వెహికల్ లో మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటే వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. స్టార్ సిటీ ప్లస్ కి స్పోర్ట్ 110 కి ఇందులో మీకు 80 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. అంటే మీకు స్టార్ సిటీలో 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి కదా, ఇందులో 1 ఇంచ్ పెద్ద వీల్ అయితే ఉంది కాబట్టి బెటర్ మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రంట్ 2.75 18 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ మాత్రం 3.0 18 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో బెటర్ గ్రిప్ ఉండిద్దని నేను చెప్పను, ఎందుకంటే ఇది సిటీలో తిరగడానికి డిజైన్ చేసిన వెహికల్ అనమాట. కార్నరింగ్ చేసేటప్పుడు నేను లీన్ చేస్తాను, స్పీడ్గా వెళ్ళిపోతాను అంటే మాత్రం కుదరదు. ఇది 80 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, మేబీ 90 దాకా వెళ్ళొచ్చేమో. టాప్ స్పీడ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో టైర్స్ గ్రిప్ అయితే సిటీలో వరకు బాగానే ఉంది. ఇంకా మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది 180 mm అనమాట. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అదొకటి నాకు బాగా నచ్చింది. సీట్ హైట్ విషయానికి వస్తే 780 mm ఇచ్చారు. 5.4 5.5 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయొచ్చు. అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. వెయిట్ కూడా 113 kg బరువు ఉండిద్ది బ్రో, ఎందుకంటే లైట్ వెయిట్ అనమాట. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. 10 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. గతుకుల్లో వెళ్ళేటప్పుడు కూడా మీకు ఎక్కడ వెహికల్ సౌండ్ కూడా రావట్లేదు అనమాట. లైట్స్ విషయానికి వస్తే స్టార్ సిటీలో మీకు LED హెడ్ లైట్ అయితే ఉండిద్ది, కానీ ఇందులో మాత్రం మీకు హాలోజన్ హెడ్ లైట్ తోనే వస్తా ఉంది. ఎల్ఈడికి అప్డేట్ చేస్తే బాగుండేది, కానీ ఇక్కడ మీకు DRLs మాత్రం ఎల్ఈడితో తీసుకొచ్చారు. సో ఇది ఒకటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. బ్యాక్ సైడ్ మాత్రం మీకు టైల్ లైట్ అయితే బల్బే ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే Radeon 110 లో అయినా సరే వీటిని అప్డేట్ చేస్తారేమో చూడాలి. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్ ఇచ్చారు. డిజిటల్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. ఇందులో మీకు డిస్క్ వేరియంట్ ఉందని చెప్పాను కదా, అందులో మీకు డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. ఏదైతే TVS Raider 125లో కన్సోల్ ఉందో కలర్ కన్సోల్, సేమ్ అదే కన్సోల్ ఉండిద్ది అనమాట. మంచి ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే డిస్క్ వేరియంట్ డిజిటల్ కన్సోల్ ఉన్నది అయితే తీసుకోండి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్ ఓడోమీటర్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఆటో స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించిన ఒక ఇండికేటర్ అయితే ఉంది, పవర్ ఇండికేటర్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. దాని కింద సైడ్ స్టాండ్ ఇండికేటర్, అలాగే మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. మధ్యలో మీకు కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సిగ్నల్ లైట్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్. ఇంతే, చాలా సింపుల్గా అయితే ఉంది కన్సోల్ అయితే. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఈ వెహికల్లో ఇవ్వట్లేదు, కానీ ఆప్షనల్ అనమాట. మీరు యాక్సరీలో అది పర్చేస్ చేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. కన్సోల్కి రైట్ సైడ్ అయితే మీకు కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. అది కూడా ఇచ్చుంటే బాగుండేది, అదొకటి మైనస్ అనిపించింది నాకు. ఇంకా సీట్ విషయానికి వస్తే చాలా లాంగ్ సీట్ అయితే ఉంది, కొద్దిగా వెడల్పు అయితే ఉండిద్ది అనమాట. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. పర్సనల్గా నేను హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే యూజ్ చేస్తున్నాను. అందులో సీట్ అయితే కొద్దిగా సన్నగా అయితే ఉండిద్ది. ఆ సీట్ కంఫర్ట్తో కంపేర్ చేసుకుంటే ఇందులో నాకు చాలా కంఫర్ట్ అయితే అనిపించింది. అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రో, ఎందుకంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి కూడా చాలా మంచి కంఫర్టబుల్ సీట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు సపోర్ట్ అయితే బాగా డిజైన్ చేశారనమాట. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా కంఫర్ట్ అయితే ఉంది. 90 degreesలో కూర్చుని ఈ వెహికల్ అయితే మీరు రైడ్ చేసుకోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ డెడికేటెడ్గా హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చాలా వెహికల్స్కి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇస్తున్నారు కదా, కానీ ఈ వెహికల్ డెడికేటెడ్గా ఇచ్చారు కాబట్టి అది ఒకటి నాకు బాగా నచ్చింది. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ అయితే కామన్గా ఉన్నాయి. అడిషనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు క్యారీ హుక్ అయితే ఇస్తా ఉన్నారు. ఈ వెహికల్లో XL100లో తప్ప మిగతా ఏ వెహికల్స్లో కూడా మీకు ఇట్లాంటి క్యారీ హుక్ అయితే రావు అనమాట టీవీఎస్ వెహికల్స్లో, కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు ట్యాంక్ గ్రిప్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి కూడా మనకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఈ వెహికల్ కింద పడినప్పుడు ఈ సిగ్నల్ లైట్స్ అయితే బ్రేక్ అవ్వకుండా నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత ప్రెస్ చేసినా సరే ఇవి బ్రేక్ అవ్వవు. అలాగే ఎప్పుడైనా ఈ వెహికల్ మీరు పార్క్ చేసుకున్నప్పుడు కింద పడిపోయింది అనుకోండి సడన్గా, సో ఇక్కడ మీకు ఏదైతే రైడర్ ఫుట్ రెస్ట్ కానీ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కానీ బ్రేక్ అవ్వకుండా ఇట్లా ఫోల్డ్ అవుతాయి అనమాట. ఇది స్పోర్ట్ 110లో స్టార్ సిటీలో మిస్ అవుతాయి. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో యూనిక్గా అయితే ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ స్పెషల్ అని చెప్పాను. ఇంకా మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 65 to 70 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను రియల్ టైంలో నాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేసిన దాని ప్రకారంగా మీకు చెప్తా ఉన్నాను. ఎకానమీలో రైడ్ చేస్తే 70-75 కూడా ఇవ్వచ్చు, అది మీరు యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉండిద్ది. సింగిల్గా ఎకానమీలో వెళ్తే ఒక మైలేజ్, పిలియన్ రైడర్తో ఎకానమీలో వెళ్తే ఒక మైలేజ్, కొద్దిగా స్పీడ్గా వెళ్తే ఒక మైలేజ్ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఒక 65 to 70 దాకా ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోమని చెప్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇందాక నేను ఆల్రెడీ రైడ్ చేశాను, గోప్రో వ్యూలో మీరు చూడొచ్చు 80 దాకా అయితే రీచ్ అయింది. కానీ 1-2 సర్వీసెస్ కంప్లీట్ అయితే మేబీ 90 దాకా వెళ్ళొచ్చు. ఫైనల్గా ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 95,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే మాత్రం ఈ సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ గేర్ వేసా. 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. 8.1 PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. $70 దాకా వైబ్రేషన్స్ లేవు. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, అంతే 80 కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. యాక్సిలేటర్ మొత్తం ఇచ్చేసినా సరే చాలా స్మూత్గా ఉంది ఇంజిన్. క్లచ్ అయితే బటరీ స్మూత్ బ్రో. క్లచ్ అయితే మీకు ఎక్కడ హార్డ్ అయితే అనిపించట్లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది, దానివల్ల కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్రేక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ వెహికల్లో మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి. మీకు టాప్ ఎండ్ వేరియంట్లో డిజిటల్ కన్సోల్ అలాగే డిస్క్ బ్రేక్ ఉండిద్ది. డిజిటల్ కన్సోల్ అంటే మీరు రైడర్ 125 ఏదైతే కన్సోల్ చూసారో ఆ కన్సోల్ అయితే ఉండిద్ది అనమాట. సో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు రేడియన్ 110లో ఉంటాయి. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రంట్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్, బ్యాక్ సైడ్ మాత్రం 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగట్లేదు అనమాట, డ్రమ్ బ్రేక్ కాబట్టి. ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే 80 నుంచి alloy వీల్స్ అయితే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. కొద్దిగా పెద్ద వీల్ అయితే వస్తుంది కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే ఈ వెహికల్ నుంచి 65 నుంచి 70 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మైలేజ్ అయితే. సీట్ కంఫర్ట్ బాగుంది. నేను పర్సనల్గా హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే యూజ్ చేస్తాను, అందులో సీట్ అయితే కొద్దిగా సన్నగా ఉంటుంది. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో సీట్ అయితే కొద్దిగా వెడల్పు ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా కూర్చొని మీరు రైడ్ చేయొచ్చు. ఫ్యామిలీకి సెట్ అయ్యిద్ది. ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ని కొనుక్కొని ఫ్యామిలీని ఎక్కించుకొని సిటీలో అయితే చాలా కంఫర్టబుల్గా అయితే రైడ్ చేయొచ్చు అనమాట. డైలీ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎవరైతే తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఈ వెహికల్ నేను ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంజిన్ దగ్గర అంత తొందరగా తగలదు అనమాట. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అలాగే 113 kg బరువు అయితే ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. 780 mm సీట్ హైట్ అనమాట. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు బ్రో. వెయిట్ తక్కువ ఉంది, అలాగే మీకు హైట్ తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది. డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు.
10 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు ట్యాంక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఈ థైస్కి మంచి గ్రిప్ ఉండటానికి. అలాగే మొత్తం మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. నాకైతే ఓవరాల్గా ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. కానీ టీవీఎస్ షోరూంలో ఈ వెహికల్ స్కిప్ చేసి స్టార్ సిటీ ప్లస్ అయితే కొంటారు. దానికి ఉండే ప్లస్ పాయింట్స్ దానికి ఉన్నాయి. అన్నింటిలో మీకు ఎనలాగ్ డిజిటల్ కన్సోల్ వస్తుంది బేస్ వేరియంట్లోనే. సో కానీ దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇందాక మీరు స్పెసిఫికేషన్స్లో చూశారు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఈ వెహికల్ పార్క్ చేసినప్పుడు కింద ఇట్లా పడిపోయింది అనుకోండి, ఈ రైడర్ ఫుట్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి బెండ్ అయిపోకుండా ఇట్లా ఫోల్డ్ అవుతాయి అన్నమాట. ఇది స్టార్ సిటీ ప్లస్లో అలాగే స్పోర్ట్ 110లో ఉండవు. ఇన్ని మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి బ్రో. ఇక్కడ మీరు ఓబిడి 2బీకి అప్డేట్ చేసిన వెహికల్ కొంటున్నారు లేదా చూసుకోండి. ఇక్కడైతే స్టిక్కర్ అయితే ఇచ్చారు, ఓబిడి 2బీకి అప్డేట్ చేసిన వెహికలే కొనుక్కోమని చెప్తాను. ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ గురించి పెద్దగా చెప్పేది ఏముంది చెప్పండి, మొత్తం ఫీచర్స్ మీరు చూసారు కదా. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అలాగే స్పోర్ట్ 110లో లేని ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి పర్సనల్గా ఈ వెహికల్ చూడండి, వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కంఫర్ట్ ఫీల్ అవ్వండి, కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. బడ్జెట్లో ఇంత మంచి ఫీచర్స్తో 110cc ఇంజిన్ వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.